హే గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోలో మనం ఈ వీడియోలో యంగ్ అవెంజర్స్ క్యారెక్టర్స్లో ఎవరెవరు అయితే ఉండబోతున్నారు ఈ టీంలో అయితే డిస్కస్ చేసి చూసుకుందాం. అండ్ అసలు మనకి ఈ క్యారెక్టర్స్లో ఇంకా పార్ట్ 2 అయితే ఉంది బికాజ్ ఆఫ్ చాలామంది అయితే ఉన్నారు యంగ్ అవెంజర్స్లో. సో ఆ యంగ్ అవెంజర్స్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఏమాత్రం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మిస్ మార్వెల్. అండ్ ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ మనం మిస్ మార్వెల్ సిరీస్లో అయితే చూపించారు. అండ్ ఈ క్యారెక్టర్ పవర్స్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం మూవీలోనే అయితే చూసాం. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి మనకి ది మార్వెల్స్ అనే ఒక మూవీలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బికాజ్ ఆఫ్ ఈ క్యారెక్టర్ని మెయిన్ లీడ్గా అయితే అవెంజర్స్కి అయితే సెటప్ అయితే చేస్తున్నారు. యంగ్ అవెంజర్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయితే ఖచ్చితంగా తినైతే అవుతుంది. అండ్ ఫుల్ రైట్స్ కూడా తినకైతే ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్కి ఇంకొంచెం మెచ్యూరిటీ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్కి డెవలప్మెంట్ అవ్వడానికి కోసం అండ్ ఇంకొంచెం పవర్స్ అనేవి తెలుసుకోవడం కోసం ఇంకొంచెం చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అయితే ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ది కేట్ బిషప్. ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ మనం ది హాకై సిరీస్లో అయితే చూసాం. అండ్ హాకై సిరీస్లో ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హాకైని అండ్ ఆల్సో కేట్ బిషప్ వీళ్ళిద్దరిని కూడా చాలా బాగా చూపించారు. హాకై దగ్గర అసలు బాణాలు ఎలా వేయాలి అండ్ ఎలాంటి బాణాలు యూజ్ చేయాలంటూ అలాంటి కొన్ని ట్రిక్స్ని అయితే కేట్ బిషప్ అయితే నేర్చుకుంటుంది. అండ్ ఆల్సో మనకి ఆ యొక్క సిరీస్లో కూడా అదే అప్లై చేస్తుంది. అండ్ ఆల్సో తనకి కొంచెం బెనిఫిట్ అయితే అవుతుందని చెప్పాలి. మెయిన్లీ క్యారెక్టర్ డెవలప్మెంట్ సిరీస్లో అయితే చాలా బాగా చూపించారు. సో తిని కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అవ్వచ్చు యంగ్ అవెంజర్స్లోకి. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి ది బెల్లీ మ్యాక్సిమోఫ్ ఏకే స్కాలెట్ విట్సన్. ఈ క్యారెక్టర్ని అగతాలరన్ సిరీస్లో ఫర్ ద ఫస్ట్ టైం అయితే అపియరెన్స్ అయితే చేశారు, అది కూడా పెద్దగా అయితే. అండ్ మనకి ఆల్రెడీ ది వాండా విజన్ సిరీస్లో ఆల్రెడీ చూపించారు, బట్ అయితే ఒక పిల్లోడలాగా అయితే చూపించారు ఆల్రెడీ మనకి. బట్ ఈ సిరీస్లో వచ్చేసేపాటికి మనకి అగతాలరన్ సిరీస్లో అయితే పెద్దగా అయితే చూపించారు. అండ్ ఆ క్యారెక్టర్ యొక్క పవర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న వాటి మీద కూడా చాలా డీటెయిల్గా అయితే చూపించారు. అండ్ క్యారెక్టర్ డెవలపింగ్ అయితే చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయపడుతున్నట్టుగా అనిపించిన తర్వాత తన క్యారెక్టర్ తన పవర్స్ని ఎలా యూజ్ చేయాలనేది చాలా బాగా నేర్చుకున్నాడు. సో స్కాలెట్ విచ్ని ఓవర్కమ్ చేసే క్యారెక్టర్గా తిను కూడా ఖచ్చితంగా అయితే ఉంటాడు, వన్ ఆఫ్ ది మెంబర్ అని యంగ్ అవెంజర్స్లో. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ది అమెరికన్ చావెస్. అండ్ ఈ క్యారెక్టర్ని ది మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీలో అయితే చూపించారు. అసలు ఈ క్యారెక్టర్ని ఆ ప్రాజెక్ట్లోనే చూపించాల్సిన కారణం ఎందుకు వచ్చిందో ఇక మార్వెల్ స్టూడియోస్ అయితే తెలియాలి. బట్ ఈ క్యారెక్టర్ని యూజ్ చేశారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ కామిక్స్లో చూసుకుంటే చాలా చాలా పవర్ఫుల్. అండ్ క్యారెక్టర్ని తన పవర్స్ యొక్క డెవలపింగ్ కానీ అంటే క్యారెక్టర్ వైజ్గా చూపించిన పవర్స్ కామిక్స్లో అయితే చాలా బాగుంటుంది. సో అందుకని కామిక్స్కి సంబంధించి చెప్తున్నా. కామిక్స్లో చూసుకున్నట్టయితే క్యారెక్టర్ని ఖచ్చితంగా అయితే యంగ్ అవెంజర్స్ టీమ్స్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ మనకి ఆల్రెడీ లైవ్ యాక్షన్లో చూపించారు. లైవ్ యాక్షన్లో కొంచెం పవర్స్ అనేవి కొంచెం భయపడుతున్నట్టుగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు, కొంచెం మ్యాక్సిమం అయితే ట్రై చేశారు చూపించడానికి అయితే. ఫైనల్ క్యారెక్టర్ వచ్చేసి స్కార్ క్యారెక్టర్. ఈ స్కార్ క్యారెక్టర్ని ఆల్రెడీ మనం ది షీ హల్క్ సిరీస్లో అయితే చూసాం. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ సిరీస్ని ఖచ్చితంగా చూడమాకండి, పెద్ద రాడ్ సిరీస్ అయితే. సో దాని గురించి స్పెసిఫిక్గా అయితే చెప్పుకోకలేదు. అండ్ ఆ సిరీస్లో మనకి ఒక స్కార్ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్ యూస్ చేశారు. చూపించిన విధానం అంతే నాకు నచ్చలేదు. సో అందుకని నేనైతే కామిక్స్లో ఇమేజెస్ అయితే చూపిస్తున్నా. బట్ కామిక్స్లో అయితే ఈ స్కార్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా రైట్స్ అయితే ఉన్నాయి యంగ్ అవెంజర్స్ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్ అవ్వడానికి. సేమ్ హల్క్ ఉన్న పవర్స్ అయితే ఉంటాయి. అండ్ హల్క్ని కూడా కొన్ని టైమ్స్ ఓవర్ పంప్ చేసే ఒక పవర్స్ అయితే కూడా ఉంటాయి. ఎందుకంటే ఎంతైనా సన్నే కాబట్టి స్కార్కి. హల్క్ క్యారెక్టర్ని కూడా డిఫీట్ చేసేంత పవర్ఫుల్లా అంటే కొన్ని టైమ్స్ అయితే డిఫీట్ చేయలేడు. బట్ ఆ క్యారెక్టర్కి రైట్స్ అయితే ఉన్నాయి యంగ్ అవెంజర్స్ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్కి. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే ఆన్ పెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. టాటా.